హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్స టాక్స్. నేను మీ మాన్సని. ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి 4 to 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక బౌల్లోకి 2-3 బిర్యానీ ఆకులు, కొంచెం సాజీరా, లవంగాలు, యాలకులు, నేనైతే ఒక 3-4 మిరియాలు కూడా వేస్తానండి. నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఒక 5 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 5 minutes వరకు పచ్చిమిర్చి వేగాలి. పచ్చిమిర్చి చూడండి మంచిగా వేగాయి. ఇప్పుడు పచ్చిమిర్చి తర్వాత ఒక 1 cup ఆఫ్ ఆనియన్ వేసుకోవాలి. నేనైతే ఆనియన్ ఒక 1 cup తీసుకున్నా, అంటే 2 to 3 ఆనియన్స్ పడతాయండి. చికెన్లోకి ఆనియన్స్ ఉంటేనే బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ని ఎన్ని వెరైటీస్లో చేసుకున్నా బాగానే ఉంటుంది కదండి. అందుకే నేను రెగ్యులర్గా ఒకసారి సూప్, ఒకసారి ఫ్రై, ఒకసారి చికెన్ బిర్యానీ లాగా, ఒకసారి చికెన్ పులావ్ అలా చేస్తానండి. ఆనియన్స్ బాగా ఫ్రై కావాలంటే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అల్లం నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. అల్లం వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ చికెన్ క్వాంటిటీ వచ్చేసి 500 grams, 1/2 kg తీసుకున్నానండి. ఇది 2-3 times నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు మనం కడాయిలో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 minutes వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై కానివ్వాలి. అప్పుడే మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. 15 minutes అయిందండి. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చికెన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండ్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇది 1/2 kg క్వాంటిటీ కాబట్టి ఒకేలా మీరు క్వాంటిటీ కాస్త ఎక్కువ తీసుకుంటే దానికి సరిపడా సాల్ట్ అండ్ కారం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయింది. ఇట్లా ఆయిల్ పైకి తేలిందంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. యాక్చువల్గా ఫ్రైగా అయితే ఇలా కొరియండర్ వేసేసి దించేస్తే సరిపోతుంది. కానీ మనం ఇక్కడ సూప్ లెక్క పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నానండి. వాటర్ పోసాక లిడ్ పెట్టి ఒక 10 to 15 minutes వరకు బాగా ఉడకనివ్వాలండి. ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి. ఓపెన్ చేసి చూస్తే పీస్ బాగా ఉడికింది.
ఇప్పుడు గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి దించేస్తే అయిపోతుందండి. ఏ కర్రీ అయినా, నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా కొత్తిమీర వేయకుండా మాత్రం కర్రీ కంప్లీట్ కాదు కదా. కొత్తిమీర వేయడంతో కూడా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది కదా. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత ఫాస్ట్ అండ్ ఈజీ రెసిపీయో. మీరు కూడా ఇంట్లో ఈ సండే పక్కా ట్రై చేయండి. థ్యాంక్ యూ guys for watching the video. Thank you.